ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పరిగి నుంచి షాద్ నగర్ కు గతంలో డబుల్ రోడ్ నేనే చేయించడం జరిగింది. ఆ డబుల్ రోడ్ ని ఇప్పుడు 4 లైన్ల రోడ్డుగా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే కాకుండా మన పరిగి నుంచి వికారాబాద్ కూడా డబుల్ రోడ్ నుంచి 4 లైన్ల రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గర్సింగాపూర్ నుంచి అదేవిధంగా రంగారెడ్డిపల్లి వరకు కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దిర్సంపల్లి వరకు డబుల్ రోడ్ చేయించడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా రంగారెడ్డిపల్లి వరకు కూడా డబుల్ రోడ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన సైట్పల్లి, అదేవిధంగా మన మైలారం, అనంతరెడ్డిపల్లి మీదుగా ఒక రేడియల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. దాని పనులు కూడా తొందరలోనే స్టార్ట్ కావడం పోతుంది. ఈ రేడియల్ రోడ్ అనేది ఒక 6 ట్రాక్ రోడ్. మనం సైద్పల్లి నుంచి కేవలం 40 నిమిషాల్లోనే మనం ఔటర్ రింగ్ రోడ్ చేరుకుంటాం. ఈ విధంగా పరిగి నియోజకవర్గానికి ఎటు సైడ్ చూసినా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, ఈ రోడ్ల విస్తరణలో భాగంగా యాక్సిడెంట్స్ జరగకుండా, ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నాం మన పరిగి చుట్టుముట్టు ఎప్పుడు చూసినా సరే యాక్సిడెంట్స్ కావడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోడ్లను అభివృద్ధి చేయనందు మూలంగానే ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ వహించి అసెంబ్లీలో గానీ, సెక్రటరియట్లో గానీ, మంత్రులతో గానీ, ముఖ్యమంత్రులతో గానీ తరచుగా మాట్లాడుతూ మన పరిగి నియోజకవర్గానికి 4 వైపులా కూడా ఈ యొక్క రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క నంచర్ల నుంచి కూడా మన రాగాపూర్ వరకు కూడా గతంలో నేను సింగిల్ రోడ్ ఉంటే దాన్ని డబుల్ రోడ్ కింద చేయడం జరిగింది. ఇదే కాకుండా పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెకు, ప్రతి తాండకు కూడా బీటీ రోడ్డు వేస్తానని చెప్పి పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. మనం ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు మన పరిగి నుంచి షాద్ నగర్ గతంలో సింగిల్ రోడ్ ఉండే దాన్ని డబుల్ రోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 4 లైన్ల రోడ్ చేయడానికి పనులు శరవేగంగా జరగడం అన్నది మీరు గమనిస్తున్నారు. ఇదే కాకుండా మన పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ల రోడ్ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అదే కాకుండా గర్సింగాపూర్ నుంచి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దిర్సంపల్లి వరకు డబుల్ రోడ్ పనులు చేయించాను. ఇప్పుడు రంగారెడ్డిపల్లి వరకు కూడా డబుల్ రోడ్ పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన నంచర్ల నుంచి రాగాపూర్ వరకు కూడా సింగిల్ రోడ్ ఉండి చాలా యాక్సిడెంట్స్ అయి చనిపోయే సందర్భాలు కూడా మన నియోజకవర్గంలో చాలా సార్లు చూస్తుంటాం. దాన్ని కూడా నేను డబుల్ రోడ్ చేయడం జరిగింది. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్స్ ఎగ్జిట్ నెంబర్ 17 నుంచి 6 లైన్ల రహదారి మన సైద్పల్లి గ్రామానికి, అదేవిధంగా సైద్పల్లి నుంచి మన మైలారం టెంపుల్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు దగ్గరికి, ఆ తర్వాత అనంతరెడ్డిపల్లి, దిర్సంపల్లి దగ్గర ఉన్నటువంటి రోడ్డుకు టచ్ చేస్తూ కోస్గికి పోయే 6 లైన్ల రోడ్డుకు సంబంధించిన శాంక్షన్ జరిగింది. దానికి సంబంధించిన పెగ్ మార్కింగ్ కూడా అయిపోయింది. తొందరలోనే దాని పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మన నియోజకవర్గంలో యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి గత పాలకులు, గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను ఈ రోడ్లను అభివృద్ధి చేసి మనం హైదరాబాద్ నగరానికి మన పరిగిని 40 నిమిషాల్లో పోయే విధంగా కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇదే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి తాండకు మన నియోజకవర్గం లోపల బీటీ రోడ్డు వేయడానికి అని చెప్పి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సబ్మిట్ చేసినాం. తప్పకుండా ఈ యొక్క కమింగ్ 2.5 years లోపల ప్రతి పల్లెకు, ప్రతి తాండకు కూడా బీటీ రోడ్ వేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి.